సాక్ష్యము అంటే బైబిల్లో ఉన్నది వేరు, లోకంలో జరుగుతున్నది వేరు. లోకంలో జరుగుతున్నది వేరు, బైబిల్లో ఉన్నది వేరు. దానికి దీనికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం మీరు చూస్తే, ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 15వ వచనంలో మనకి ఇలా రాయబడింది. మా భవానీ గారు కరెక్ట్గా నోట్ చేసుకోండి, మీరు చక్కగా రాసుకుంటారు. మీరు ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయము 15వ వచనం ఎవరైనా ఒకరు చదవండి. ఇది అటు మీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహారించుదురు. 19:15 ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చియే గాని, ఏ పాపమును గూర్చియే గాని ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు. ఏంటి దీని అర్థం? ఏంటి? ఇద్దరు సాక్షుల మాట మీదనైనను, ముగ్గురు సాక్షుల మాట మీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడును. ఏంటి దీని అర్థం? ఏంటి? ఇది ధర్మశాస్త్రం. మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలుకు అనుగ్రహించిన ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రంలో ఒకడు చేయు సమస్త పాపాల్లో ఒకడు పాపం చేస్తున్నాడు. ఆ ఏ పాపములు, ఏ అపరాధమును గూర్చి గాని, ఏ పాపమును గూర్చే గాని ఒక సాక్షి యొక్క సాక్ష్యాన్ని అంగీకరించకూడదు. ఇదిగో వాడు ఇలా చేశాడు, లేదా ఈమె ఇలా చేసింది, ఒకరు సాక్ష్యం చెప్పారనుకోండి, అది సాక్ష్యం కాదు. అది మరి అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఇద్దరు సాక్షుల మాట మీదనైనను, ముగ్గురు సాక్షుల మాట మీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడును. కాబట్టి ఏదైనా చెప్పే సంగతి ఉందనుకోండి, అది ఎప్పుడు స్థిరమవుతుంది? అది ఒకరు చెప్తే కాదు, ఇద్దరు లేదా ముగ్గురు సాక్షులు ఉన్నారు. మరి ఇప్పుడు సహోదరి పరగడుపున సాక్ష్యం చెప్తున్నది, ఆవిడ సాక్ష్యం చెప్పింది. ఇప్పుడు దానికి సాక్ష్యం పేరెట్టాం, లేదా పేరెట్టుకున్నాం. ఇప్పుడు బైబిల్లో ఉండే వాస్తవం ఏంటంటే, జరిగిన ఒక సంఘటన గురించి ఇద్దరు లేదా ముగ్గురు సాక్ష్యం చెప్పాలా. అటువంటి జరిగిన సంఘటన మనలో కొంతమంది తెలుసు అంటే అంతా తెలియకపోయినా, ఆవిడ హాస్పిటల్లో ఉన్నప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు చూసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా ఇక్కడ, వెళ్ళినోళ్ళు స్వయంగానే. ఇప్పుడు సాక్ష్యం అంటే ఎవరు చెప్తే సాక్ష్యం అవుతుంది? ఇప్పుడు ఆవిడ హాస్పిటల్లో ఉన్నప్పుడు చూడడానికి వచ్చిన వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి ఒకసారి. కాబట్టి వరలక్ష్మి గారు, లేకపోతే జ్యోతి గారు, లేకపోతే సిద్ధార్థ గారు, లేకపోతే సహోదరు, లేకపోతే నేను ఆవిడ గురించి చెప్పమనుకోండి, దాన్ని ఏమంటుందండి? సాక్ష్యము అంటాం. అర్థమైందని చెప్పింది? అర్థం కాలేదు మీకు? అర్థం కాలేదు. సహోదరి ఒకప్పుడు ఇదిగో ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది, ఇదిగో మేము చూసాం కళ్ళతో స్వయంగాని, గ్యారంటీగా చచ్చిపోద్ది అనుకున్నాం, కానీ దేవుడు కృప చూపించాడు. ప్రాణాపాయ పరిస్థితుల్లో నుండి ఆవిడని లేవనెత్తాడు. నేను సాక్ష్యం అనడానికి సిద్ధార్థ. ఆవిడ వెంటనే జ్యోతి గారు లేచి ఆవిడేమనాలా? మీరే కాదు, నేను చూశాను, నేను సాక్ష్యమే. అర్థమవుతుందా? అది సాక్ష్యం అంటేని. అప్పుడు స్వస్థత నొందినటువంటి వ్యక్తి ఏం చేయాలా? స్వస్థత నొందిన వ్యక్తి సాక్ష్యంగా చెప్పేది, ఆమె దేవుని పట్ల కృతజ్ఞత చూపించాల. ఇదిగో నన్ను ఈ స్థితి నుంచి మళ్ళీ ఈ స్థితిలోనికి తీసుకొచ్చినటువంటి దేవునికి సదా నేను కృతజ్ఞుణ్ణి, కృతజ్ఞురాల్ని.
జీవితకాలం ఇక మీదట ఆయన సేవ చేసుకుంటాను, ఆయన కొరకు బ్రతుకుతాను. అది సాక్ష్యం యొక్క ఒరిజినల్ మీనింగ్. అది ఏమైపోయిందంటే అది కంప్లీట్గా అది బైబిల్కి వ్యతిరేకం అయిపోయి ఇప్పుడు ఆవిడ జీవిత దినాలన్నీ ఇంక మీదట ఎంతకాలం బతికితే అంతకాలం ఆవిడ ఏం చేసుకుంటుంది? ఆవిడ సాక్ష్యం చెప్తే కాలం గడిపేస్తారు. ఎవరి గురించి సాక్ష్యం చెప్పుకుంటుంది? ఆవిడ గురించి. కానీ వాస్తవానికి ఏం చెప్పాడు? అది పాపమే అవనివ్వండి, అది పుణ్యమే అవనివ్వండి, అది స్వస్థతే అవనివ్వండి, చూసిన వాళ్ళు సాక్ష్యం చెప్పాలన్నమాట. యోహాను సువార్తలు మనం చూస్తే 8వ అధ్యాయం 17వ వచనంలో యేసు ప్రభు వారు కూడా ఇదే మాట చెప్పారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 17వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది, మరియు ఇద్దరు మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది కదా. కాబట్టి సాక్ష్యం అంటే ఇదిగో ఇద్దరు సాక్షులు సత్యం. సత్యం ఇద్దరు చెప్పేటువంటి సాక్ష్యం. ఇద్దరు కూడా దేవుని పిల్లలై ఉండాలా? ఇద్దరు కూడా ఒకే దాన్ని స్థాపించాలా? లేదు ఇద్దరు కాకపోతే ముగ్గురు కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. దాన్ని ఇద్దరు ముగ్గురు సాక్షుల మీదట సత్యం స్థిరపరచబడాలి. అది స్థిరపరచబడాలి. యోహాను సువార్తలో మనం చూసినప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయంలో యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనకి ఇలా వ్రాయబడింది. 5వ అధ్యాయం, క్షమించండి, 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం 36వ వచనం నుండి. యోహాను సువార్త 5:36 నుండి. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. అంటే ఇప్పుడు యేసుప్రభుని గురించి ఎవరు సాక్ష్యం ఇచ్చారు? బాప్తిస్మ ఇచ్చే యోహాను సాక్ష్యం ఇచ్చారు. అదేమనినా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గురించి సాక్ష్యం ఇచ్చున్నాయి. అంటే ఇప్పుడు యేసుప్రభుని గురించి ఎవరెవరు సాక్ష్యం ఇచ్చారు? ఒకటే బాప్తిస్మ ఇచ్చే యోహాను, రెండు యేసుప్రభు భూమి మీద జరిగించినటువంటి క్రియలు సాక్ష్యం ఇచ్చిన యేసుప్రభుని గురించి. 3:37 వచనంలో మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు. కాబట్టి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అలాగే యోహాను సాక్ష్యం ఇచ్చాడు. యేసుప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు జరిగించినటువంటి క్రియలు సాక్ష్యం ఇచ్చినాయి. క్రియలు సాక్ష్యం ఇచ్చాయి. యోహాను సువార్త 14వ అధ్యాయం మనం చూసినప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో యోహాను సువార్త 14వ అధ్యాయం మనం చూస్తే 15వ అధ్యాయం 26-27 వచనాలు మనకి ఇలా వ్రాయబడింది. యోహాను సువార్త 15వ అధ్యాయము 26-27 వచనాల్లో తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త, దేవుని యొద్ద నుండి నేను మీ యొద్దకు పంపబోయే ఆదరణకర్త అంటే ఒకటేసి అడుగునేమి రాశాడు? ఉత్తరవాది. ఎవరైనా ఆదరణకర్త అంటే అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ. సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. కాబట్టి ఇప్పుడు యేసుప్రభుని గూర్చి ఎవరెవరు సాక్ష్యం ఇచ్చారు? ఒకటే దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, 2 పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇచ్చాడు, 3 బాప్తిస్మ ఇచ్చే యోహాను సాక్ష్యం ఇచ్చాడు, 4 భూమి మీద ఉన్నప్పుడు యేసుప్రభు జరిగించిన క్రియలు సాక్ష్యం ఇచ్చాయి. ఇప్పుడు ఇది నమ్మదగిందేనా? అంత మాత్రమే కాదు, అపోస్తలులు కూడా యేసుప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చారు.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 15వ వచనంలో మనకి ఇలా రాయబడింది. 15 దేవుడు క్రీస్తును లేపెనని ఆయన గూర్చి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాము కదా. దేవుడు అంట క్రీస్తు ప్రభుని లేపాడంట మృతుల్లో నుండి, లేపడని మేము సాక్ష్యం చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులుగా అగపడుచున్నాము. అంటే ఇప్పుడు యేసుక్రీస్తును గూర్చి సాక్ష్యం ఇచ్చినటువంటి వారు అపోస్తలులు. ఇప్పుడు చెప్పండి భవానీ గారు, యేసు ప్రభుని గురించి ఎవరెవరు సాక్ష్యం ఇచ్చారు? ఒకటే, కూర్చోండి పర్లేదు కూర్చోండి. ఎవరెవరో ఒకటే, తండ్రి అయిన దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. 2 పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇచ్చాడు. అంటే లైన్ ఒక ఆర్డర్లో చూసుకుంటే పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇచ్చాడు. 3 బాప్తిస్మం ఇచ్చే యోహాను సాక్ష్యం ఇచ్చాడు. 4 ఆయన క్రియలు సాక్ష్యం ఇచ్చాయి. 5 అపోస్తలులు సాక్ష్యం ఇచ్చారు. సాక్ష్యం అంటే ఇది, అర్థమవుతుందని చెప్తుంది. కాబట్టి అప్పుడు మనను గూర్చి ఎవరైనా ఒక 2, 3, 4, 10 మంది చెప్తుంటే అది సాక్ష్యం, అది సాక్ష్యం. ఆల్రెడీ మన సహోదరి గురించి చాలా మంది సాక్ష్యం చెప్పేశారు. నేను అన్నాను, నా చెబితే విన్నాను. అన్యులు కూడా సాక్ష్యం చెప్పారు. ఎవడు సుబ్బారావు గారు సాక్ష్యం చెప్పారు. అమ్మో, అది అసాధారణమైన సంగతి అండి. భయంకరమైన పరిస్థితుల్లో ఆవిడ ఉన్నప్పుడు దేవుడు కృప చూపించాడండి. ఆవిడ మళ్ళీ తిరిగి ఆవిడ ప్రాణంతో నిలబడిందండి. దేవుడు కోరుతున్నది అది. కానీ మనం ఏం చేస్తాం మనం? కాబట్టి మళ్ళీ మొత్తం చెప్పుకునే స్టోరీ అంతా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఆ స్టోరీ ఎంతమందికి స్వీట్గా ఉంటుంది? కాబట్టి అందులో పిహెచ్డీలు చేసేసిన వాళ్ళు అనమాట, ఏడిపించేసిన వాళ్ళు ఉన్నారు. ఆ సాక్ష్యం ద్వారానే మారు మనసు రప్పించేసే వాళ్ళు ఉన్నారు. ఆహా, దేవుడే అన్నది అది కాదు. కాబట్టి ఇప్పుడు సాక్ష్యము అంటే జరిగిన సంఘటనను గూర్చి చూసిన దానిని, వినిన దానిని, తాకిన దానిని ఇతరులకి చెప్పడం. యోహాను మొదటి పత్రికలో, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 1వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, జీవవాక్యాన్ని గూర్చి ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, ఇదిగో మాకు చెవులు ఉన్నాయి, చెవులతో విన్నాం. మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేస్తున్నాం. అది సాక్ష్యం అంటే. అదేనా మళ్ళీ ఒకరు చెప్తే కుదురుతుందా? అది పాపమైనా పుణ్యమైనా, అది స్వస్థత అయినా, మరొకటైన మార్పు అయినా, ఒక్కరు చెప్పేది సాక్ష్యం కాదు. మళ్ళీని ఇదిగో నా కళ్ళు చూసినాయండి, లేకపోతే నా చెవులతో నేను విన్నానండి, కాబట్టి ఇదిగో పలానా ఆమె చాలా పాపాత్మురాలండి, నేను సాక్ష్యం అండి అన్నావు అనుకో, ఓకే కరెక్ట్, యు ఆర్ కరెక్ట్. అప్పుడు నీతో పాటు ఇంకొక ఇతరులు ఉండాలన్నమాట. ఎస్ అండి, ఆయన అన్నది కరెక్టేనండి, కాబట్టి ఆమె గురించి ఆయన ఏదైతే అన్నాడో అదే నేను కూడా చూశానండి, కాబట్టి నేను చూసి ఇదిగో నేను ఈరోజు నేను సాక్ష్యం చెప్తున్నాను.
కాబట్టి ఈరోజు సాక్ష్యాలు అనేవి ఎంతగా అపార్థం చేయబడుతున్నాయో ఆలోచించాలి. సోదరి స్వస్థత పొందడం న్యాయమే, దేవుడు కృప చూపించాడు, తిరిగి చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. అప్పుడు చూసిన కళ్ళు, అప్పుడు విన్న చెవులు, ఇప్పుడు మళ్ళీ ఆవిడని చూసినప్పుడు చూసిన వాళ్ళు చెప్పాలన్నమాట. అమ్మా మీరు చాలా మారిపోయారు, చాలా బాగున్నారు, ఇప్పుడు దేవుడు చాలా మేలు చేశాడు అమ్మా మీ జీవితంలో, మేము చూసాం కదా అప్పుడు పరిస్థితి అనాలి. అన్నప్పుడు ఆవిడేమనాలి? ఇప్పుడు రిప్లై ఆవిడేమివ్వాలా? ఏముందిలేండి, అంతా దేవుని కృప అండి, మీ ప్రార్థనలండి, ఏం జరిగిందో మీరు చూశారు కదా, కళ్ళతో మీరు చూశారు కదా. ఇది ఎఫెక్టివ్ వాటిది. కాబట్టి అవన్నీ పక్కకి గంటేసి అసలు ముద్దాయి బయటకు వచ్చేసి, ముద్దాయి ఇప్పుడు జెండా పాల్దాం అనుకుంటే అది ఎలా కుదురుతుంది చెప్పండి? అది అర్థమైందని చెప్పింది అమ్మా, అర్థమైందా? మీ గురించి ఆల్రెడీ వందల మంది సాక్ష్యం చెప్పేశారు, చెప్తూనే ఉన్నారు చాలామంది. మీరు బ్రతుకున్నంత కాలం మిమ్మల్ని చూసే ప్రతి ఒక్కడు చెప్తూనే ఉంటాడు, ఇంక మీరు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నేను చెప్పింది మీకు అర్థం అవ్వలేదే? రుచిగా లేదు. మీరు చెప్పకూడదు మరి. ఇప్పుడు ఎంత చదువుతున్నది అదే. మిమ్మల్ని చూసి మేము చూసా, నేను చెప్తాను నీ గురించి చూసిన వాళ్ళు అందరూ చెప్తారు. బా దేవుడు గ్రేట్ అండి, ఆవిడని లేపాడు దేవుడు, ప్రాణాపాయ పరిస్థితుల్లో నుండి లేపాడు. నిజమే, కరెక్టే. ఆ రోజు చూడడానికే భయం వేసింది పరిస్థితిని చూస్తే. అదో చూసారా, ఆయన దగ్గరికి ఆయన చెవులకి సాక్షి వెళ్ళిపోతుంది. మీరేం మళ్ళీ నేను చెప్తానన్నారు, మీరు చెప్పనవసరం లేదు. మీరేం చేయాలి? మీరు సగం మోకరించి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే మీ జీవితకాలం ఉన్నాయి. కుంటివాడు స్వస్థత పొందాడు, గురుడివారు కన్నులు తెరవబడ్డాయి. మొత్తం గ్రామంతా లేచిపోతుంది. వాడెళ్ళి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. కాబట్టి అప్పటి వరకు చూసినటువంటి మనుషులు వాళ్ళు ఆశ్చర్యపోతారు అనమాట. దే ఆర్ అస్టానిష్డ్ అన్నాడు, వాళ్ళు ఆశ్చర్యపడి. కాబట్టి అతని గురించి వాళ్ళు చెప్తారు అనమాట. ఇప్పుడు యేసుప్రభు మీదకి వచ్చాడు, యేసుప్రభు చెప్పుకోవడం కాదు ఆయన గురించి ఆయన. కాబట్టి ఇప్పుడు యేసుప్రభుని గురించి దేవుడు చెప్పాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట మీరు వినండి. యోహాను చెప్పాడు, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పుల వారును ఇప్పుటకు కూడా నేను పాత్రుని కాను, నేను నీళ్లతో మీకు బాప్తిసం ఇస్తున్నాను కానీ ఆయన పరిశుద్ధాత్మలో అగ్నితో మీకు బాప్తిసం ఇస్తాడు. ఆయన గొప్పవాడు, ఆయన వెంబడించండి అని యేసు ప్రభువుకి చూపించాడు. ఆయన దగ్గర ఉన్న శిష్యుల్ని కూడా పరిశుద్ధాత్మను సాక్ష్యం ఇచ్చాడు. యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు చేసిన ఆయన క్రియలు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చింది. అపోస్తలులు చెప్తున్నారు, నిజమే, కరెక్టే, మేము చూసాం కదా, మేము చూసిందే చెప్తున్నాం. ఆయన లేపబడ్డాడు, దేవుడు ఆయన లేపాడు. యేసు ప్రభు చనిపోవడం రైటే, సమాధి చేయబడ్డం రైటే, ఆయన తిరిగి లేవడం కూడా రైటే. మేం కదా సాక్షులం, బ్రతుకున్నాం, కళ్ళతో చూసాం కదా. ఇప్పుడు తోమా వచ్చి చెప్తాడు. తోమా ఏం చెప్తాడు? నిజమే, మా చేతులు దేనిని తాకి చూచెనో. తాకి చూసారా? తోమా ఏమన్నాడు? నీ గాయం చూపించి నీ గాయంలో ఏలేడతారన్నాడు. దేనిని నిదానించి కనుగొంటిమో, కన్నులారా ఏది చూచితమో అది దాని గురించి మేము చెప్తున్నాం. అది సాక్ష్యం అంటే. కాబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సాక్ష్యములు అనేవి బహుగా అపార్థం చేయబడుతున్నాయి.
అర్థమైందని చెప్పింది. మన జీవితాన్ని చూసిన వారు, నిజమండి నా కళ్ళతో నేను తెలుసండి, ఆయన చాలా దుర్మార్గుడిగా బ్రతికాడండి ఒకప్పుడు, ఇప్పుడు కంప్లీట్గా మారిపోయాడండి ఆయన, అది సాక్షి. కానీ వాస్తవానికి జరిగేది ఏంటి? మారిపోయిన వ్యక్తి వచ్చి చెప్తాడు, నేను మారిపోయాను, నేను మా ఆవిడని కొట్టేవాడిని, నేను తాగుడు తాగేవాడిని, అది నేను వ్యభిచారం చేసేవాడిని, నేను దొంగతనం చేసేవాడిని, ఇప్పుడు నేను మారిపోయాను. ఇప్పుడు ఇది అది బైబిల్తో పోల్చుకుంటే అది సరిపోతుంది. అది 3వ యోహాను పత్రికలో, యోహాను రాసినటువంటి 3వ పత్రిక యోహాను రాసిన 3వ పత్రిక 3వ వచనాన్ని మనం చూసినప్పుడు, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యం చెప్పగా విని, నీ సత్య ప్రవర్తనను గూర్చి సహోదరులు వచ్చి సాక్ష్యం చెప్పారు. అది విని నేను బహుగా సంతోషించి తిని, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. కాబట్టి ఇదిగో నీ సత్య ప్రవర్తనను గురించి నువ్వు చెప్పుకోలేదు నాకు, నీ సత్య ప్రవర్తనను గురించి సహోదరులు చూశారు. ఇప్పుడు సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి నాకు చెప్పారు. నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషపడి తిని. సహోదరులు వచ్చారు, సాక్ష్యం చెప్పారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, అంతకంటే ఎక్కువ మంది. 3వ అధ్యాయంలోనే 12వ వచనాన్ని మనం చూసినప్పుడు, 12వ వచనం, దెమేత్రి అనే ఆయన ఉన్నాడు సంఘంలో. దెమేత్రియు అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యం పొందినవాడు. ఆయన చెప్పుకున్నాడా సాక్షి? నేను మంచోడిని అని చెప్పుకున్నాడా? నేను మారిపోయాను చెప్పుకున్నాడా దెమేత్రి? ఆహా, నీకు నువ్వు చెప్పుకునేది సాక్ష్యం అవదది. నువ్వు ఏ పోలీస్ స్టేషన్ కన్నా పోయి, ఏ కోర్టు కన్నా పోయి నా సాక్షి నేను చెప్పుకుంటానని చెప్పు. ఒక పిచ్చోడిని ఎర్రోడిని చూసినట్టు చూస్తారు. కానీ మన క్రైస్తవ సమాజంలోనే ఎవరైనా సాక్ష్యం చెప్పుకుంటే అందులో పూర్తిగా లీనమైపోయి తలాడించే వాళ్ళు ఉంటారు. తన గురించి తను చెప్పుకునే సాక్ష్యం అవుతుందా? తన గురించి తను చెప్పుకునేది సాక్ష్యం కాదు. దెమేత్రియు అందరి వలనను సత్యం వలనను మంచి సాక్ష్యం పొందినవాడు. మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యం సత్యమైనదని నీవెరుగుదువు. అలాంటి పరిస్థితుల్లో సాక్ష్యం అనేది మనకి బైబిల్ గ్రంథంలో మనకి తెలియపరచబడింది. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం మనం చూసినప్పుడు, 5వ అధ్యాయంలో 7వ వచనం నుండి మనకి ఇలా రాయబడింది. 7 నుంచి 9 వచనాలు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 7 నుంచి 9 వచనాల్లో సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు, అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును, ఈ ముగ్గురు ఏకీవించున్నారు మన బాప్తిస్మంలో. ఆత్మ సాక్ష్యం ఇవ్వాలంట, నీళ్లు సాక్ష్యం ఇవ్వాలంట, అలాగే పాపిని రక్షించడానికి వినియోగపడినటువంటి రక్తం కూడా సాక్ష్యం ఇవ్వాలి. మనుష్యులు అప్పుడు ఏం చెప్పేటప్పుడు ఈ 9వ వచనంలో మనము మనుష్యుల సాక్ష్యం అంగీకరించుచున్నాము కదా, దేవుని సాక్ష్యము మరీ బలమైనది. దేవుని సాక్ష్యం ఆయన తన కుమారుని గురించి ఇచ్చినదే. అంటే మనుషుల సాక్ష్యము ఉంది, దేవుని సాక్ష్యము ఉంది. దేవుని సాక్ష్యం అంటే ఒక వ్యక్తి పట్ల దేవుడిచ్చే సాక్ష్యం. మనుషుల సాక్ష్యం అంటే ఒక మనిషిని గురించి ఇద్దరు ముగ్గురు ఇచ్చే సాక్ష్యం.
కాబట్టి సహోదరి చెప్పిన సాక్ష్యం ఎందులోకి వస్తుంది? ఎందులోకి వస్తుంది? ఎందులోకి వస్తుంది? అసలు సాక్షిలోకి వస్తుంది అది. అది సాక్షిలోకి వస్తుంది అసలు. మా అర్థమైందండి? అర్థం కలదే భవానీ గారు? సాక్ష్యం రెండు రకాలు అన్నాడు. ఒకటి దేవుడిచ్చే సాక్ష్యం, రెండు మనుషులు ఇచ్చే సాక్ష్యం. అప్పుడు మీరు చెప్పింది సాక్ష్యమా? సాక్ష్యం కాదు, ఏం కాదు. అది సాక్ష్యం పేరు పెట్టకూడదు దానికి. మరి ఏం పరంపర అది? ఇదిగో నేను సహోదరుల ముందు సాక్ష్యం చెప్పాలి, లేదా దేవుడి సన్నిధిలో సాక్ష్యం చెప్పాలి, పరగడుపు నెల్లి సాక్ష్యం చెప్పాలి. ఇవన్నీ ఏంటి మరి? ఇది అంతనే ఏంటిది? మనుషుల యొక్క పారంపర్యాలు. చుట్టూ ఉన్న సమాజాన్ని చూసి మనము కూడా ఇన్స్పైర్ అయ్యి, ఇదిగో సాక్షి అంటే ఇలా చెప్పాలా? లేదు లేదు, దేవుడు నీకు ఎంత మేలు చేశాడు, తినేసి పుల్లుగా తినేసి చెప్పడం కాదు. ఎలా చెప్పాలి సాక్ష్యం? అరగడుపు నెల చెప్పాలా? కాబట్టి ఇప్పుడు ఇవన్నీ అక్కడ దేనికి సంబంధించినవన్నీ? మనుషుల పారంపర్యాలు, మత శాఖల మనుషుల యొక్క పారంపర్యాలు, మనుషుల యొక్క ఆలోచనలు. కానీ సాక్ష్యము రెండు రకాలు. ఒకటే దేవుడిచ్చేది, రెండు మనుషులు ఇచ్చే సాక్ష్యము. భక్తిపరుడైనటువంటి యోబు ఉన్నాడు. యోబుని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడా? ఆయన యథార్థపరుడు, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు. దేవుడు సాక్ష్యం ఇచ్చాడా? ఆయన గురించి మనుషులు కూడా సాక్ష్యం ఇస్తున్నారా? కొర్నేలు ఉన్నాడు, దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడా? దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. మనుషులు కూడా ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారా? నలుగురు మనుషులు పంపిస్తే, ఇదిగో చూడండి, ఒకసారి చూడండి, అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం మనం చూస్తే దేవుని సాక్ష్యం ఉంది, మనుషుల సాక్ష్యం ఉంది. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 2వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. పరిశుద్ధాత్ముడు రాయించాడు ఈ మాటలో. 10వ వచనం 10వ అధ్యాయం 1 నుండి, ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తి పరుడొకడు కైసరెలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. అప్పుడు 4వ వచనం మనం చూస్తే, దేవుని దగ్గర నుంచి దూత వచ్చిన తర్వాత అప్పుడు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. కాబట్టి జ్ఞాపకార్థంగా నీ ప్రార్థనలో నీ ధర్మకార్యాలు చేరిని అంటే ఇప్పుడు దేవుడు సాక్ష్యం ఇస్తున్నట్టేనా? అప్పుడు ఏమన్నాడు? నువ్వు మనుషులను పంపించు, యొప్పేకు మనుషులను పంపించు. అప్పుడు యొప్పేకు మనుషులు వెళ్ళారు. మనుషులు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళు 22వ వచనంలో, అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడివాడును యోధాజనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైనా శతాధిపత్యకు కొర్నేలి అని ఒక మనుషుడు ఉన్నాడు. ఇది ఎవరి సాక్ష్యం? ఇది మనుషుల సాక్ష్యం. కొర్నేలి ఎక్కడైనా లేచి నిలబడి, ఇదిగో నేను మంచివాడిని, నేను నీతిపరుడిని, నేను ధర్మకార్యాలు చేస్తున్నాను, ఇంటి వారందరితో నేను భయభక్తులుగా ఉన్నాను, కొన్నేళ్ళు చెప్పుకుంటే సాక్ష్యం అవుతుంది అది? కుదరదు.
కాబట్టి దేవుడు సాక్ష్యం చెప్పాలా, మనుషులు సాక్ష్యం చెప్పాలి. దాన్ని సాక్ష్యము అనాలన్నమాట. దాన్ని అవునండి, నిజమేనండి, మీరు విన్నది కరెక్టేనండి. ఇప్పుడు ఈ జనరేషన్లో ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారనుకోండి, చిన్నపిల్లలు, వీళ్ళు ఎదిగి పెద్దోళ్ళు అయ్యారు అనుకోండి, అప్పుడు ఈ పెద్ద తరం కొంతమంది పోయారు అనుకోండి, అప్పుడు వీళ్ళు మాట్లాడుకోవాలన్నమాట. పింకీ చెప్పాలి అప్పుడు పక్క వాళ్ళతో, నిజమేనంట, అప్పుడు ఒకప్పుడు ఒక మా అమ్మగారు ఉండేది మనకి, ఆవిడ హాస్పిటల్లో గుడ్లు తేలేసేసిందంట. నోట్లో నుంచి గొట్టాలు పెట్టేశారంట, పాపం మాట్లాడలేదంట. చాలా కాలం ఉందంట. మన సంఘస్థులు అందరూ అక్కడికి వెళ్ళారంట. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేశారంట. దేవుడు చాలా కృప చూపించాడు. అది కాబట్టి అది ఎవరు చెప్పారు నీకు అంటే, అప్పుడులో సంఘం అంతా అలా చెప్పుకునేవారు, మేము విన్నాం. లేదు లేదు లేదు, ఎవరు చెప్పారు నీకు అన్నప్పటికీ, లేదు లేదు ఆవిడే ఒకసారి లేచి నిలబడి చెప్పింది అన్నారు అనుకోండి, సాక్ష్యం అవుతుంది. సాక్ష్యం అవుద్దా అమ్మా భవానీ గారు? అర్థమైందా? అనుకోలేదు, అర్థమైందా? సాక్ష్యం అర్థమైందా? కాబట్టి ఇదంతా ఏమవుతుందంటే, లోకం యొక్క పరంపరలు ఒకరు చెప్తున్నారు, ఇంకొకరు చెప్తున్నారు, ఇంకొకరు. దేవుడు అందరికీ ఉపకారాలు చేస్తున్నాడు, మర్చిపోద్దు అన్నాడు ఉపకారాలని. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవద్దు అంటే ఏం చేయమని? ఆయన జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతించు, దేవుని కొనియాడు. నిన్ను చూసిన మనుషులు నిన్ను బట్టి దేవుడికి థ్యాంక్స్ చెప్తారు. నిన్ను చూసిన మనుషులు నిన్ను గూర్చి వాళ్ళ ప్రచారం చేస్తారు. నువ్వు ప్రచారం చేయొద్దు. నిన్ను చూసిన వాళ్ళు, నిన్ను గ్రహించిన వాళ్ళు, నీ పరిస్థితిని అబ్జర్వ్ చేసిన వాళ్ళు చెప్తారు. సంఘంలో సంఘ పెద్దగా బ్రతకాలి అనుకున్నప్పుడు అది ఆయన కూడా అదే అంటాడు, లోపడే కాదు వెలుపటి వారి ఎడల కూడా ఒక వ్యక్తి మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండాలి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 7వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో, మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండాలి. అంటే నిన్ను గురించి సంఘమునకు వెలుపటి వారు కూడా ఏం చెప్పుండాలంట? సాక్ష్యం చెప్పుండాలి, అందులో మంచి ఉండాలి. అలాంటప్పుడు నువ్వు సంఘానికి పెద్దగా కాపరిగా ఉండడానికి అవకాశం ఉంది. అంటే నీ మంచితనాన్ని గురించి నువ్వు చెప్పుకోవడం కాదు, నీ నీతిమత్వాన్ని గురించి నువ్వు మాట్లాడుకోవడం కాదు, నీ పరిశుద్ధతను గురించి నువ్వు చెప్పుకోవడం కాదు. నిన్ను గురించి ఎవరు చెప్పాలా? చుట్టూ ఉన్నవాళ్ళు చెప్పాలి. సంఘంలో ఉన్నవారు మాత్రమే కాదు, సంఘానికి వెలుపటి వారు కూడా నీ గురించి ఏం చెప్పాలా? కరెక్టేనండి, ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి, చాలా పద్ధతి అయిన వాళ్ళండి, వీళ్ళు మంచోళ్ళండి, భక్తిపరులండి, కరెక్టేనండి, వాళ్ళ మతం వేరు మా మతం వేరు, కానీ వాళ్ళ గురించి మాట చెప్పకుండా ఉండలేమండి, వాళ్ళు భక్తిపరులండి. అది సాక్ష్యం అంటే. కాబట్టి నిన్ను గూర్చి దేవుడు సాక్ష్యం ఇవ్వాలా, నిన్ను గూర్చి సంఘం సాక్ష్యం చెప్పాలా, నిన్ను గూర్చి వెలుపటి వారు కూడా సాక్ష్యం చెప్పాలి. మరి నువ్వేం చేయాలి? నువ్వేం చేయాలా? సాక్ష్యం చెప్తానని తిరగకూడదు, లేదా శబ్దాలు చేసుకుని పరగడుపుని సాక్ష్యం చెప్తే బాగుంటుంది, అది చూసి రేపొద్దున జ్యోతిగా నేర్చుకుంటారు. ఆవిడ ఫీల్ అవుతారు. అయ్యో నేను హాస్పిటల్కి వెళ్ళి నేను చెప్పలేకపోయిన ఈ మాటలు, రేపొద్దున పిల్లలు నేర్చుకుంటారు తర్వాత.
లేదా రేపు పొద్దున ఇంకొకరు నేర్చుకుంటారు. ఆహా ఇది కాదు, ఇది పరంపర కాదు. వెళ్ళాం కరెక్టే, బాగుపడ్డాం కరెక్టే, బాగు చేసిన దేవుడు గొప్పోడు కరెక్టే. ఇప్పుడు ఏమి ఎరగనట్టుగా మళ్ళీ మీరు వచ్చి కలుసుకుంటే మీరు ఒక 5 నిమిషాలు ఆగారనుకోండి, మిమ్మల్ని వీళ్ళందరూ చుట్టుముట్టేస్తారు. బా చాలా బాగున్నారండి, ఇప్పుడు అబ్బాయి అదృష్టం అండి, దేవుడు కృప చూపించాడండి అనరా. కాబట్టి ఆ రోజు మేము చూసిన పరిస్థితి వేరు. ఇప్పుడు మిమ్మల్ని ఉదయం ఆవిడ బండి మీద వస్తుంటే నేనే ఆశ్చర్యపోయాను. ఆవిడ అలా దిగింది. నేను ఎన్ని చెప్పాను, మాటలని చెప్పానా చెప్పలేదా? అప్పుడు చూసిన పరిస్థితి వేరు, ఇప్పుడు మీరు ఉన్నది వేరు. మిమ్మల్ని చూస్తే చాలా ఆనందం కలుగుతుంది. దేవుడు చాలా కృప చూపించాడు. ఇదిగో దేవుడు మిమ్మల్ని మళ్ళీ నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని చూసే ప్రతి ఒక్కరు మళ్ళీ మిమ్మల్ని గురించి దేవుడిని కొనియాడతారు. అది అవునా కదమ్మా? అప్పుడు మళ్ళీ మన గురించి మనం చెప్పుకున్నాం అనుకోండి, ఏమవుతుంది అది? యోహాను సువార్తలో, యోహాను సువార్త 8:13, కాబట్టి పరిసయ్యులు నిన్ను గూర్చి నీవే సాక్ష్యం చెప్పుకొనుచున్నావు, నీ సాక్ష్యం సత్యము కాదని ఆయనతో అనగా. అది పరిసయ్యులు పట్టేశారు. నిన్ను గూర్చి నువ్వే చెప్పుకుంటుంటే అది సత్యం కాదు. యేసు నేను ఎక్కడి నుండి వచ్చుతునో ఎక్కడికి వెళ్ళుతునో నేను ఎరుగుదును కనుక నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకున్నాను, నా సాక్ష్యం సత్యమే. నేను ఎక్కడి నుండి వచ్చుచున్నానో ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరగరు. కాబట్టి వాళ్ళు యేసు ప్రభు అంతటోడే ఆయన గురించి ఆయన చెప్పుకుంటుంటే ఎన్నో వాళ్ళు ఏమన్నారు, నిన్ను గురించి నువ్వు చెప్పుకుంటే మేము ఒప్పుకో. అప్పుడు ఆయన బయట పెట్టాడు అనమాట. నన్ను గురించి నేను చెప్పుకోవడం మాత్రమే కాదు, నన్ను గురించి ఎవరెవరు చెప్తున్నారు? నన్ను గురించి దేవుడు చెప్తున్నాడు. 5వ అధ్యాయం 31 వచనం, 5:31, యోహాను సువార్త 5:31. నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకుని ఎడల నా సాక్ష్యము సత్యము కాదు. నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకుని ఎడల నా సాక్ష్యము సత్యము కాదు. నన్ను గురించి సాక్ష్యం ఇచ్చి వేరొకడు కలడు, ఆయన నన్ను గురించి ఇచ్చి సాక్ష్యము సత్యమని ఎరుగుదు. 34వ వచనంలో, నేను మనుషుల వలన సాక్ష్యం అంగీకరింపను గాని మీరు రక్షింపబడవలని ఈ మాటలు చెప్పుచున్నాను. మనుషుల వలన సాక్ష్యం అంగీకరించను అంటే తనంతట తాను, ఒక వ్యక్తి తనంతట తాను చెప్పుకునేటువంటి సాక్ష్యంలో అది దేవుని చేత అంగీకరింపబడేది కాదు. అప్పుడు ఆయన కోరుతున్నప్పుడు, ఒకవేళ నువ్వు ఎవరి మీదైనా తప్పుని మోపాలన్నా 2-3 సాక్షులుంటే తప్ప నువ్వు దాన్ని నిరూపించే అవకాశం లేనప్పుడు మౌనంగానే ఉండాలి. పెద్దల మీద నేరారోపణ మోపేటప్పుడు జాగ్రత్త అన్నాడు కదా. 5వ అధ్యాయంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో మనకి ఇలా రాయబడింది, 2-3 సాక్షులుంటేనే గాని పెద్ద మీద దోషారోపణ అంగీకరింపకము. ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయము 15వ వచనంలో మనం చదువుకున్నది అదే. ఒకవేళ పాపం చేస్తే ఒక్కసారి మళ్ళీ వెనకరండి, ఇది ఇలా పట్టుకుని వెనకరండి. ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయము 15వ వచనంలో, ఒకడు చేయి సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చే గాని ఏ పాపమును గూర్చే గాని ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు. ఒక సాక్షి యొక్క సాక్ష్యాన్ని అంగీకరించొద్దు. ఇప్పుడు ఇదిగో స్థానిక సంఘంలో ఒక సువార్థికుడు లేదా ఒక కాపరి, ఒక సంఘ పెద్ద తప్పు చేశాడు అనుకో. తప్పు చేసినప్పుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు? 5వ అధ్యాయం 19, మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయము
19వ వచనంలో ఇద్దరు ముగ్గురు సాక్షులుంటేనే గాని పెద్ద మీద దోషారోపణ అంగీకరింపకము. ఎవరో ఏమీ లేదు రోమరు అనుకోండి, రోమర్ని ఎలా నిజం చేస్తాం? లేదు ఒకే వ్యక్తి చూశాడు, దాన్ని ఎలా నిజం చేస్తాం? ఒకే సాక్ష్యమే ఉంది, అవుతుందా? పని అవుతుందా? కుదరదు. కాబట్టి అప్పుడు ఏం చేయమన్నప్పుడు ఇద్దరు ముగ్గురు సాక్షులు ఉంటేనే గాని ఒక దైవజనుడి మీద నువ్వు నేరాన్ని ఆరోపించకము. ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయవాడిని అందరి ఎదుట గద్దింపుము. విరోధ బుద్ధితోనైనను పక్షపాతంతోనైనను ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలనని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టి చెప్పుచున్నాను. లేదు ఒక సాక్ష్యాన్ని కూడా మేము అంగీకరిస్తా ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అప్పుడు విరోధ బుద్ధితో పక్షపాతంతో తీర్పు జరుగుతుంది. ఒక సాక్ష్యాన్ని అంగీకరించారా? కుదరదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, ఇదిగో నన్ను వాడు కొట్టాడండి, ఒక సాక్ష్యం కుదరదు. ఇదిగో వాడు ఆ పని చేశాడు, నేను సాక్షిని, కుదరదు. ఒకవేళ యాక్సెప్ట్ చేయడు అనుకోండి, నీ విరోధ బుద్ధితో పక్షపాతంతో ఒక సాక్ష్యం పట్టుకుని ఎవరి మీదైనా నేరారోపణ చేసేయచ్చు. కాబట్టి అప్పుడు ఒక సంఘంలో ఎవరి మీదైనా నేరారోపణ చేయాలంటే దానికి ఇద్దరు ముగ్గురు సాక్షులు ఉండాలి. ఒక వ్యక్తిని గురించి నువ్వు మేలుకరంగా నువ్వు మాట్లాడాలన్నా దాన్ని అంగీకరించాలంటే ఇద్దరు ముగ్గురు సాక్షులు ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో సాక్ష్యం అనేది ఉపయోగించబడింది అన్నమాట. అప్పుడు మేలు పొందినవాడు, స్వస్థత పొందినవాడు, అతను చేయాల్సిన పని ఏంటి? దేవునికి కృతజ్ఞుడిగా బ్రతకడం, తన జీవితాన్ని దేవునికి సమర్పించుకోవడం. ఒకవేళ ఎవరైనా వచ్చి అవునమ్మా మీరు చాలా మంచి ప్రార్థనా పత్రాలు మీరు, కాబట్టి దేవుడు మీకు చాలా మేలు చేశాడని ఒకవేళ ఎవరైనా పొగిడే ప్రయత్నం చేస్తున్నారనుకోండి, అదేం లేదమ్మా, దేవుని కృప, దేవుని మహిమపరచడం, దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి కనపరచడం, జరిగినటువంటి దానికి దేవుణ్ణి కారకుని చేయడం. కాబట్టి మనుషులు ఏమనుకుంటారంటే ప్రతిదాని ఒక వింతగా భావిస్తారన్నమాట. ఒక శ్రమ వచ్చినా వింతే, ఆనందం వచ్చినా వింతే, ఒక విషాదకరమైన స్థితిలో నుంచి బయటపడినా వింతే. కానీ అవన్నీ వింతలు కాదు. దేవుడు తన్ను తాను నిరూపించుకోవడానికి ఆ విషయంలో, ఆ వ్యక్తి విషయంలో దేవుడు జరిగించే చర్యలు, తద్వారా అనేకులు అతని గురించి లేదా ఆమె గురించి ఇచ్చేటువంటి సాక్ష్యం. కాబట్టి అర్థమైనవి కాననే అర్థం కాలేదా? దీని విషయంలో ఏమైనా డౌట్ ఉంటాడు కానీ చెప్తాను. సాక్ష్యాన్ని గురించి అమ్మా మీకు అర్థమైందా? ముందు ఈసారి ఇంకెక్కడెక్కడ చెప్తారు చెప్పండి సాక్ష్యం. మరి ఏం చేస్తారు? ఆ దేవునికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, దేవుని కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి, దేవునికి నీ జీవితాన్ని సమర్పించేసుకోవాలి. సంఘస్థులు కృతజ్ఞతలు చెప్పొచ్చు. అప్పుడు దాని సాక్ష్యం పేరెట్టకూడదు. దానికి అప్పుడు ఆనందం. ఇప్పుడు కృతజ్ఞతాస్తులని దేంతో చేసేవి?
ఆనందంతో 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. వాళ్ళు సమాజం చేత అవమానించబడుతున్నారు. సమాజం వాళ్ళు అంగీకరించట్లేదు. ఎన్నో పాటలు పడి శ్రమల వేదనలో ఉన్నారు. అసలు వాళ్ళని ఎవడో అంగీకరించట్లేదు. ఇది పరిస్థితి. వాళ్ళు పూర్తిగా అన్టచబిలిటీతో ఉండి ఎంతో వేదంతో యేసుప్రభు దగ్గరికి వచ్చారు. వచ్చి, ప్రభువా మమ్మల్ని స్వస్థపరచు అని అడిగారు లేదా? అడిగిన తర్వాత ఆయన ఏం చేశాడు? వారిని స్వస్థపరిచాడు. వెళ్ళిపోయి మీరు మీ యాజకుడు కనుపరుచుకోండి అంటే వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి వచ్చేసిన తర్వాత లోకస్వార్త 17వ అధ్యాయంలో మనకి ఇలా రాయబడింది. లోకస్వార్త 17వ అధ్యాయంలో 11వ వచనం. లోక 17:11. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలే మధ్యగా వెళ్ళిచుండెను. ఆయన ఒక గ్రామములో వెళ్ళిచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి ఏమన్నారు? దూరమును నిలిచి, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. ఇంకా ఆయన తప్ప ఇంకొక ఆప్షన్ మనకు లేదు. ఇంకా ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనుపరుచుకొనుడి. ఇది ధర్మశాస్త్రం. ఇది ఎవడైనా కుష్ఠరోగి అయితే ఎవరి దగ్గరికి వెళ్ళాలా? యాజకుడి దగ్గరికి వెళ్ళాలా. యాజకుడు ఏం చేస్తాడు? మొట్టమొదట ఊర్లో నుంచి బయటికి వెళ్తాడు. ట్రీట్మెంట్ ఒక 7 రోజులు టైం ఇస్తాడు. 7 రోజులు ట్రీట్మెంట్ అనంతరం మళ్ళీ వెనక్కి రావాలి. యాజకుడికి మళ్ళీ చూపించుకోవాలి. మళ్ళీ చూసిన తర్వాత మళ్ళీ ఆ లక్షణాలు ఉంటే మళ్ళీ క్వారంటైన్ పంపిస్తాడు. ఊర్లో ఉండడానికి లేదు, గ్రామంలో ఉండడానికి లేదు, వాళ్ళ ఇంట్లో ఉండడానికి లేదు, కుటుంబంతో ఉండడానికి లేదు. కుష్ఠరోగం అంటే అది. ఊరికి బయట పాళెంలో వాళ్ళు సెపరేట్గా ఉండాలి. ఇప్పుడు యేసు ప్రభు కూడా వాళ్ళ ధర్మశాస్త్రం ప్రకారం ఏమన్నాడు? మీరు వెళ్ళి యాజకులు కనుపరుచుకొని పోయి అని వారితో చెప్పారు. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. ఎంతమంది? 10 మంది. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి ఇప్పుడు ఫిల్డ్ విత్ జాయ్, ఆనందంతో నిండిపోయాడా? హృదయం అంత నిండిపోయింది ఆనందంతో. ఏం చేశాడు అతడు? గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. ఒక్కడు వచ్చాడు వెనక్కి. ఎక్కడికి వచ్చాడు? ఎందుకు వచ్చాడు? సమాజంలోకి వెళ్ళి సాక్ష్యం చెప్పొచ్చు కదా. సమాజ మందిరాలన్నీ తిరగొచ్చు కదా. ఇక మీదట జీవితకాలం అంతానే వారానికి ఒక సమాజ మందిరం తిరగొచ్చు కదా. ఎక్కడికి వచ్చాడు? తిరిగి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడ్డాడు. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లింతున్నాడు. అందుకు యేసు 10 మంది శుద్ధులేరి కారా? 10 మందికి శుద్ధి జరగలేదా? మరి ఆ 9 ఎక్కడ? మిగిలిన 9 ఎక్కడ ఉన్నారు? కృతజ్ఞత లేనివాడు. కాబట్టి ఒక స్వస్థత జరిగిందంటే దేవుడు ఏం ఆశిస్తున్నాడు? కృతజ్ఞత. అది కృతజ్ఞత. ఎవరికి? స్వస్థత కలుగు చేసిన దేవునికి కృతజ్ఞత. స్వస్థత కలుగు చేసిన దేవునికి కృతజ్ఞత. ఆ 9 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహింపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడునూ అగపడలేదా? ఈ అన్యుడు తప్ప దేవుని మహింపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడో కనపడలేదా? అన్యుజనుడైనా ఇప్పుడు ఎందుకు తిరిగి వచ్చాడు? దేవుని మహింపరచడానికి.
ఎలా దేవునికి మహిమ వస్తుంది? ఎప్పుడు వస్తుంది దేవునికి మహిమ? ఎలా వస్తుంది దేవునికి మహిమ? ఎప్పుడు వస్తుంది దేవునికి మహిమ? ఒకటే, దేవునికి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ జీవితాన్ని ఆయనకి సమర్పించుకున్నప్పుడు, ఆయన పాదముల మీద పడి ఆయన స్తుతించినప్పుడు. రెండు, ఆయనకి మహిమ ఎలా వస్తుంది? దేవునికి మహిమ ఎలా వస్తుంది? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 16వ వచనం. మత్తయి 5:16. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున మీ దేవునికి మహిమ. దేవునికి ఎప్పుడు మహిమ వస్తుంది? నువ్వు చేసే మంచి పనుల్ని సమాజం చూసి, అంటే నువ్వు మంచి ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు, మంచి బ్రతుకుతూ ఉన్నప్పుడు, మంచి జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు. అంటే చేయాల్సింది ఏంటి? మంచి జీవితాన్ని జీవించడమే. అదే నీ చేయాల్సిన పని. ఇంకా అంత మించేయలేదు. ఇంకా చూసిన సమాజం ఏం చేస్తుంది? నిన్ను బట్టి దేవుని మహింపరుస్తుంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. ఇప్పుడు మనం చేయాల్సింది మనం పర్ఫెక్ట్గా చేసుకుంటూ పోతే రిజల్ట్ అదే వస్తుంది. కుటుంబం నుంచి కానీ, పిల్లల నుంచి కానీ. నువ్వు చేయకుండా చెప్పడానికి నువ్వు పరిమితం అయితే ఎంతసేపు చెప్పడం. నువ్వు చెయ్యి. అది యేసుప్రభు బ్రతుకున్న కాలంలో ఉన్నటువంటి శాస్త్రులు, పరిచయం యొక్క పరిస్థితి. వారు చెప్తారంట, చేయరు. ఇప్పుడు మనం బ్రతుకుతున్నాం. ఇప్పుడు వృద్ధుల దగ్గర నుంచి పసిపిల్లల వరకు మన దగ్గర ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో అది వీళ్ళందరూ అబ్జర్వ్ చేస్తారు, పిల్లలందరూ అబ్జర్వ్ చేస్తారు. చేయరా? నువ్వు చేసే ప్రతిదీ వాళ్ళకి చెప్పాలా? అవసరం లేదు. నీ కొరకు నీ తల్లి ఎంత కష్టపడి పెంచిందో, నీ తండ్రి ఎంత కష్టపడి పెంచుతున్నాడో చెప్పకుండానే పిల్లలకు తెలీదా? చెప్పాలా? చెప్తేనే తప్ప తెలియదు అనుకుంటాం. కానీ ఏదో ఒక టైం వస్తుంది, అర్థమవుతుంది. ఒక స్థానిక సంఘంలో ఇప్పుడు మనం ఏ పని అయితే మనం చేసుకుంటున్నామో, మనం ఏమైతే మనం చేసుకుంటున్నామో కాము మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. పిల్లలకి క్లీన్ అబ్జర్వేషన్ ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్ కూడా లేదు. ఒకనొక టైంలో ఒక తాతయ్య ఉండేవాడు. తాతయ్య ఎవరు? శ్రీని గారు. ఆయనకి అందమైన భార్య ఉండేది. స్థానిక సంఘంలో అద్భుతంగా పనిచేసేవాళ్ళు. చక్కగా మంచి వంట వండి పెట్టేవారు. పాపం ఇప్పుడు లేరు అని పింకి వాళ్ళ పిల్లలు చెప్పుకుంటారు. అదవుతుందా? అంటే మనం చెప్పనవసరం లేదు. మనం చేసేటువంటి క్రియలు సాక్ష్యం వస్తాయన్నమాట. అది నేను అనేది ఇక్కడ. ఇప్పుడు ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు కదా. అందులో చిన్నోడికి చాలా కాలం కళ్ళు మూసుకుపోయినాయి. కానీ ఒక టైం వచ్చినప్పుడు కళ్ళు తెరుచుకున్నాడు. తండ్రి విలువ అర్థమైందా, అర్థం కాలేదా? చాలా కాలం మనకి కళ్ళు మూసుకుపోతాయి, కానీ ఏదో ఒక రోజు కళ్ళు తెరుచుకుంటాం. అర్థమవుతాయి, అన్నీ అర్థమవుతాయి. మనది ఏది వేస్ట్ అవ్వదు.
అందుకని ఏమంటాడంటే ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి. ప్రభువునందు నువ్వు పడే ప్రతి ప్రయాసకే ఫలితం ఉంటుంది. అది ఎప్పుడూ వ్యర్థం కాదు. అది ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులైనడి. ఎప్పటికీ ఆసక్తులైనడి. మన ప్రయాస వృధా కాదు. మనం పడే కష్టం వృధా కాదు. ఇప్పుడు శిరీష గారు ఉన్నారు. ప్రతి ఆదివారం ఆడ ఎంత ప్రయాసపడుతుంది కాదు తెలుసా? తెలియడం కోసం చెప్పేసి ఒకసారి ఒక క్లాస్ పెట్టాం. ఒక్కరోజు ప్రయాణం చేయడానికి ఎన్ని పాటలు పడ్డా? ఆవిడ ప్రయాసపడి వస్తుంది. ఇప్పుడు ఆవిడ వచ్చి నేను ఎంత ప్రయాసపడుతున్నానో అని సాక్ష్యం చెప్పుకోవడం వేరు. అది సాక్ష్యం కాదు. అది అలాగని చెప్పేసి ఎవరు ఆవిడ గురించి ఏం చెప్పలేదు. చెప్పకపోయినా తెలీదా? ఒకవేళ దాన్ని గ్రహించలేని అమాయకత్వంలో ఉన్నాం అనుకోండి. ప్రస్తుతం ఒక 10 సంవత్సరాల తర్వాత ఆలోచిస్తే నిజమే కదా, ఒక ఆవిడ అంత ఆసక్తిగా వచ్చింది. గ్రహింపు రాదా? కనుపు జరగదా? నేను చెప్పేది అర్థమవుతుందా? మీకు అర్థం కాలేదా? అంటే ఈరోజు పడే ప్రయాస వృధా అవుతుందా? ఈరోజు నువ్వు చేసే సత్క్రియ వృధా అవుతుందా? అవుతుంది. బహుశా ఇప్పుడు అర్థం కాకపోవచ్చు. అది ఈరోజు తల్లి ఇంట్లో పడే కష్టం పిల్లలకు అర్థం కాకపోవచ్చు. రేపొద్దున వాళ్ళంతటా వాళ్ళు ఇదిగో ఇంట్లో సంసారం దిద్దుకునేటప్పుడు తల్లి విలువ అర్థమవుతుంది. తల్లి పడిన కష్టం అర్థమవుతుంది. ఈరోజు డబ్బు విలువ పిల్లలకు తెలియకపోవచ్చు. తండ్రి ఎంత కష్టపడుతున్నాడో పిల్లలు గ్రహించలేకపోవచ్చు. రేపొద్దున్న వాళ్ళంతటా వాళ్ళు ఒక 1000 రూపాయలు, ఒక 10,000 సంపాదించడానికి ఎన్ని పాట్లు పడాలో వాళ్ళు దాన్ని ప్రాక్టికల్గా అనిపిస్తున్నప్పుడు అది అర్థమవుతుంది. నిజమే కదా? కాబట్టి ఇప్పుడు ఆయన ఏమంటాడు? ఆయన దేవునికి మహిమ రావాలంటే నువ్వు చెప్పుకోవడం వల్ల మహిమ రాదు. కష్టపడేదండి నేను ఎంత కష్టపడిపోతున్నాను, ఇంత కష్టపడిపోతున్నాను అంటే తెలియదు. నువ్వు కష్టపడతానే జీవితాన్ని గడుపు. అవసరమైతే కష్టపడతానే చచ్చిపో. నువ్వు చచ్చిపోయిన తర్వాత వెనకాల కళ్ళు తెలుస్తారు. అర్థమవుతుంది. ఒక స్థానిక సంఘంలో నువ్వు ప్రయాసపడుతున్నావా దేవుని కొరకు? నువ్వు ప్రయాసపడి ప్రభువునందు నీ ప్రయాస వృధా కాదు. అది ఈ రోజు కాకపోతే ఏ రోజైనా కొంతమంది అయినా దానివల్ల కనువిప్పు పొందేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి మేలు జరుగుతుంది. దేవునికి మహిమ వస్తుంది. దేవునికి మహిమ అలా వస్తుంది కానీ సాక్ష్యాలు చెప్పుకుంటూ వస్తుందా? ఇప్పుడు స్వస్థత పొందినటువంటి కుష్ఠోడు ఏం చేశాడు? ఒక్కడే వెనక్కి తిరిగి వచ్చాడు. మిగిలిన 90 ఎక్కడ వాళ్ళ కృతజ్ఞత భావం లేదు. ఇతను ఒక్కడే వచ్చాడు కృతజ్ఞత కలిగి. ఎవరికి కృతజ్ఞత? దేవుని కృతజ్ఞత. 2 దేవునికి మహిమ ఎలా వస్తుంది? నువ్వు మంచి ప్రవర్తనతో బ్రతుకుతున్నప్పుడు నిన్ను చూసినటువంటి మనుషులు దేవుని కొనియాడతారు. కాబట్టి ఇప్పుడు ఎంత బలమైన సాక్ష్యం చెప్పేసినా రేపొద్దున మళ్ళీ భవానీ గారు పాత భవానీ లాగే ఉన్నారనుకోండి. పాత భవానీ అంటే ఎప్పుడు పూర్వకాలం భవానీ లాగే ఉన్నారనుకోండి. మళ్ళీని అప్పుడు చుట్టూ ఉన్న సమాజం ఏముంటుంది?
ఇరుగు పొరుగోళ్ళు, ఆ పక్కోళ్ళు, ఈ పక్కోళ్ళు, లేదా బంధువులు, లేకపోతే వాళ్ళందరూ ఏమంటారు మళ్ళీని? లేదండి ఇప్పుడు సాక్ష్యం మాత్రం బలంగా ఉందండి, కానీ ఆవిడ నోటి మాట మారలేదండి, లేదా ఆవిడ ప్రవర్తన బాగోలేదండి, క్రైస్తవులకి తగిన జీవితం లేదండి, నోటి మాట మారలేదండి అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఏమైపోయింది మళ్ళీ అది? కాబట్టి ఇదంతా కాదు, బైబిల్ గ్రంథంలో ఒక ప్యాటర్న్ చెప్పాడనమాట, ఒక విధానం. ఆ విధానంలో ఒక వ్యక్తి మీద నువ్వు నేరాన్ని ఆరోపించాలన్నా, ఒక వ్యక్తి గురించి నువ్వు మంచి చెప్పాలన్నా, ఒకరు చెప్పింది సాక్ష్యం కాదు, అది గుర్తించాడు. తన గురించి తాను చెప్పుకునేది సాక్ష్యము కాదు. ఒక వ్యక్తిని గురించి అది పాపమైనా మంచి పనైనా ఇద్దరు ముగ్గురు చెప్పేది సాక్ష్యము. అంటే అందులో ఏమవుతుంది? ఇప్పుడున్న ఇవన్నీ కొట్టుపోయింది. ఇప్పుడు చెప్పే సాక్ష్యాలు కాదు. ఒకవేళ ఇది సాక్ష్యం అనుకుంటే అది ఏమవుతుంది? అది మనుషుల యొక్క పారంపర్యం, ఒకరిని బట్టి ఒకరు. కాబట్టి ఒకరేమో ఇదిగో నాకు స్వస్థత కలిగిందని ఒకరు సాక్ష్యం చెప్తే, ఇదిగో నాకు పెళ్ళి అయ్యిందని ఇంకొకరు సాక్ష్యం చెప్తే, నాకు ఉద్యోగం వచ్చిందని ఇంకొకరు సాక్ష్యం చెప్తే, అప్పుడేమైపోతున్నప్పుడు ఒకరిని చూసి ఒకరు, ఒకరిని చూసి ఒకరు, ఒకరిని చూసి ఒకరు. అప్పుడు మౌనంగా ఉండేవాడికి ఎలా ఉంటుంది తెలుసా? అమ్మో నేను చెప్పకపోతే అది ఏదో నేను పాపలు అనుకుంటారేమో, చెప్పకపోతే పాపలు అనుకుంటారేమో అని అందరూ చెప్పడానికి ముందుకు వస్తారు. ఆహా, ఇది కాదు దేవుడు కోరింది. నీ బ్రతుకు నువ్వు బ్రతుకు, న్యాయంగా నువ్వు బ్రతుకు, ధర్మంగా బ్రతుకు, యథార్థంగా బ్రతుకు. ఎవ్వరు చూడట్లేదు అనుకోకు, అందరూ చూస్తూనే ఉంటారు. నీ బ్రతుకు సీక్రెట్ కాదు, ఎవరి బ్రతుకు సీక్రెట్ కాదు. ప్రతి వాని బ్రతుకు తెరిచిన పుస్తకమే. నిన్ను చదివేటువంటి వారు అనేకులు ఉన్నారు. లేదు లేదు నేను ఎవరికైనా తెలియదు అంటావేమో, కనీసం నిన్ను చదివే నీ భార్య ఉంది, నిన్ను చదివే నీ పిల్లలు ఉన్నారు. నువ్వేంటో నీ పిల్లలకు తెలుసు, నీ భార్యకి తెలుసు. నువ్వేంటో నీ తల్లిదండ్రులకు తెలుసు, నీ అత్తమామలకు తెలుసు. వాళ్ళ అబ్జర్వేషన్లోనే ఉన్నారు, తెలియకుండా ఏమి ఉండదు. కాబట్టి దేవుడు ఏం కోరాడంటే, ఆయన కృప చూపించే దేవుడు. నీ బ్రతుకు నువ్వు బ్రతుకు అంతే, దాని రిఫ్లెక్షన్ కంపల్సరీ ఉంటుంది. దాని రిఫ్లెక్షన్ కంపల్సరీ ఉంటుంది. మనం అనుకుంటాం ఏదో రోజు గడిచిపోతుంది, పూటలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి అనుకుంటాం. దాని ప్రభావం కంపల్సరీ వెనకాల తిరిగి వస్తుంది. మళ్ళీ దాని ప్రభావం వస్తుంది కంపల్సరీ. ఒక రోజు క్లాస్ పెట్టుకున్నాం అనుకోండి, మన స్థానిక సంఘం వరకు ఎంతమంది అందులో ఇన్వాల్వ్ అవుతున్నారో, ఎంతమంది ఇన్వాల్వ్ అవుతలేదో అంత రికార్డెడేనా? రికార్డెడ్ అంటే మన డైరీలో రాస్తలేదు అన్నీ, కానీ అంత రికార్డెడేనా? ఎలా రికార్డెడ్? ఒకటి దేవుని దగ్గర, రెండు అబ్జర్వేషన్. ఎవరు అబ్జర్వేషను? మిగిలిన అబ్జర్వేషను. ఎవరు ఆలస్యంగా వస్తారో అబ్జర్వేషన్లో కాదా? ఎవరు శ్రద్ధగా ఉంటారో అబ్జర్వేషన్లోకి రాదా? ఎవరు ఆసక్తిగా ఉంటారో అబ్జర్వేషన్లోకి రాదా? ఒకరు అబ్జర్వేషన్ కాదు, అందరు అబ్జర్వేషను. అప్పుడు దాని ప్రభావం ఉండదా? దాని ఫలితం ఉండదా? కాబట్టి అందరికీ కనువిప్పు ఒకసారి రాకపోవచ్చు, కొంత టైం పట్టవచ్చు. కానీ చేయాల్సినటువంటి సత్క్రియలు నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవడమే. దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి ఘనపరుస్తూ, దేవుణ్ణి మహింపరుస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుని కొనియాడుతూ, భక్తి జీవితాన్ని, యథార్థమైన జీవితాన్ని జీవించుకుంటూ వెళ్ళిపోవడమే.
దాని ఫలితం ఈరోజు కనపడకపోవచ్చు. లేకపోతే దాని ఫలితం నువ్వు బ్రతుకున్న కాలంలో కనపడకపోవచ్చు. చనిపోయిన తర్వాతనే దాని ఫలితం ఉంటుంది. అనేకుల జీవితాల మీద ప్రభావం చూపిస్తుంది. అది చెడైనా మంచైనా. కాబట్టి దేవునికి మహిమ ఎలా వస్తుంది? అదేదో వన్ టైం యాక్షన్ కాదు, వన్ డే యాక్షన్ కాదు, అది ఒకరోజు చేసేదే కాదు. అది దేవునికి మహిమ, నిరంతరము మహిమ. ఒక వ్యక్తి చేసేటువంటి క్రియలను బట్టి, ఆ వ్యక్తి యొక్క జీవిత విధానాన్ని బట్టి దేవునికి మహిమ. కాబట్టి మానవ విధులను బట్టి నేర్చుకున్నటువంటి వాటిల్లో రైటే, ఏదో చెప్పాలా, ఏదో చేయాలా, కానీ వాస్తవానికి వాక్యానుసారంగా అది ఏదీ అవసరం లేదు. ఏమా భవాని గారు, పాముగా వచ్చి అలా కూర్చొని చక్కగా మీ పని మీరు చేసుకున్నారనుకోండి, అందరూ మీ దగ్గరికి వచ్చి పలకరింతారు. అందరూ మిమ్మల్ని బట్టి దేవుని కొనియాడతారు. అప్పుడు సింపుల్గా మీరు ఏం చేయాలా? ఏదోనమ్మా, దేవుడు కృప చూపించాడమ్మా, మీరు అందరూ ప్రార్థన చేశారు కదా, మీరు ఎంతమంది ఉన్నారు, నాకు ఏంటి, నాకు అయిపోయింది. లేదు లేదు, నా జీవితంలో దేవుడు ఎంతో మేలు చేశాడు, చచ్చిపోయిందని బతికాను కాబట్టి ఇప్పుడు నేను వారానికి ఒక సంఘం తిరిగి పరగడుపు నేను సాక్ష్యం చెప్తాను అనుకోండి, మళ్ళీ అప్పుడు ఏమైపోతుంది? బైబిల్కి వ్యతిరేకమైంది అయిపోతుంది. అర్థమైందా? అర్థం అవ్వలేదా? మీకు అర్థం అవ్వలేదంటే ఇది రికార్డ్ పెడతాను అందులోని. అర్థమైందంటే ఇంక పెట్టడానికి ఇది. అమ్మా అర్థమైందా? ఓకే. మిగిలిన వాళ్ళకి అర్థమైందా? అర్థం అవ్వలేదా? సాక్ష్యాలు అనేవి బైబిల్ గ్రంథం ఎలాంటి సాక్ష్యాలను కోరుతుందో అర్థమైందా? చూసిన వాళ్ళు చెప్పు, విన్న వాళ్ళు చెప్పు, గమనించిన వాళ్ళు చెప్పు. ఆల్రెడీ చెప్పారు చాలామంది, వింటానే ఉన్నాం. వ్యక్తి చెప్పనవసరం లేదు. వ్యక్తి చెప్పుకుంటే సాక్ష్యం కాదు. అదే లేఖనాలు చెప్పినటువంటి సత్యం. అర్థం చేసుకోవాలని కోరుకుంటూ వాక్యాన్ని ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.